ఓం అస్మద్గురుభ్యో నమః. అనాఘ్రాతావద్యం బహుగుణపరీణాహి మనసోదుహానం సౌహార్దం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిషనిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయ వాణీ విలసితం తర్కత్రయంతమర్మజ్ఞం ప్రబోధనపరాయణం జిజ్ఞాసుజన జీవాతుం శ్రీరంగార్య గురుం భజే. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఓం నమో వెంకటేశాయ. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాసంలో ఈరోజు 5వ రోజు మాయనై మన్ను వడమద్రై మైందనై అనే పాశురం. అమ్మ గోదాదేవి లోకక్షేమం కోసమని ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభించి, తిరుప్పావే వ్రతాన్ని, వ్రతాన్ని ప్రారంభించి పరమాత్మ 5 రూపాలలో ఉన్నటువంటి తత్వాన్ని మొదటి పాశురము నుండి వాళ్ళటి వరకు కొలుస్తూ ఉన్నారు. 5వ పాశురం ఈరోజు పరమాత్మ యొక్క నామాన్ని కీర్తిద్దాము అని తెలియజేస్తున్నారు. అయితే ఈ 4 రోజులు, ఈ 5 రోజుల భాగమంతా కూడా తిరుప్పావై అనే 30 పాటలు పాడితే ఆ 30 పాటలలో మొదటి 5 పాశురములు అంటే 5 రోజులు ఈ వ్రతానికి కావలసినటువంటి ఉపోద్ఘాతం అని చెప్పుకుంటున్నాం. ఉపోద్ఘాతంగా పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చా రూపాలలో ఉన్నటువంటి స్వామిని కొలుస్తూ ఉన్నారు. దానికి కావలసిన నియమ నిబంధనలను తెలియజేస్తూ ఉన్నారు. ఈనాడు భగవంతుడు మాయనై మన్ను వడమదురై మైందనై తూయ పెరునీర్ యమునై తురైవనై ఆయర్ కులత్తినిల్ తోன்றும் மணிவிளக்கை தாயை குழல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித்தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிகுదుரும் పుగుదురువా నిండ్రనவும் తీయినిల్ తూషాగుం చెప్పేలోర్ ఎంబావాయ్ అని ఈనాటి పాశురం. పరమాత్మని మాయనై అని సంబోధిస్తున్నారు. మాయనై అంటే ఆశ్చర్యమైనటువంటి గుణములు కలిగినటువంటి వాడా అని, మా ఆశ్చర్య గుణచేష్టితలు కలిగినటువంటి హే భగవన్ అంటూ సంబోధిస్తున్నారు. ఏమిటి ఆశ్చర్యము పరమాత్మకి అంటే దేవకీదేవి వసుదేవులకు జన్మించడమే ఆశ్చర్యం అండి. గర్భవాసము చేసి జన్మించాడు. గర్భవాసం చేసి కర్మబంధములో చిక్కుకున్నటువంటి జీవులు, ఇది జన్మించినటువంటి పరమాత్మ 4 భుజములతోటి ఆయుధములన్నిటితోటి కూడా జన్మించాడు. ఇది ఆశ్చర్యము అని చెప్తున్నారు. 12 నెలలు గర్భంలో ఉండి జన్మించాడండి. దేవకీదేవికి పుట్టాడు. ఇది ఆశ్చర్యం. దేవదేవుడని వసుదేవునికి తెలియడం కోసమని శంఖచక్రాదులన్నిటినీ ధరించి 4 భుజములతో జన్మించాడు. అప్పుడు ఆశ్చర్యపడ్డాడట వసుదేవుడు. శంఖచక్ర గదాధర అన్నాడు. ఆ తర్వాత ఈ కంసుని వల్ల భయపడి ఉపసంహర అని నమస్కరించుకుంటే కృష్ణ పరమాత్మ అప్పుడు 4 భుజములను వీటన్నిటినీ ఉపసంహరించుకొని వెంటనే చిన్న శిశువులాగానే జన్మించాడు. శిశువులా మారిపోయాడు మామూలుగా. ఇది ఆశ్చర్య చేష్టలు. ఇటువంటి పరమపదములో ఉండేటటువంటి పరమాత్మ నిత్యులు ముక్తులు వాళ్ళకి దర్శనమిస్తూ ఏకరూపముగా ఉండేటటువంటి పరమాత్మ ఇంత సులభుడై ఇక్కడ మనకు జన్మించాడు. ఇది ఆశ్చర్యమని మాయనై అంటున్నారు. మాయనై శంఖచక్రాలతోటి పుట్టడము, పరత్వం చూపించడము, తల్లి గర్భంలో పుట్టడము, సౌలభ్యం చూపించడం అండి. ఇక్కడ పరత్వాన్ని చూపించాడు పరమాత్మ, సౌలభ్యాన్ని చూపించాడు అనే విషయాన్ని పొగుడుతూ ఉన్నారు. అదేవిధంగా మాయనై మన్ను వడమదురై మైందనై అంటే ఏమిటి? మాయనై మన్ను వడమదురై మైందనై అంటూ ఉన్నారు. అంటే ఇది ఆశ్చర్యకరము. దాంతో పాటుగా వడ, మన్ను, మధురై అనే పదార్థాలు. మన్ను అంటే ఎప్పుడూ భగవత్ సంబంధము కలిగినటువంటి స్థలం అట అండి. మనం అనుకునేటటువంటి మన తెలుగులోది కాదు. మన్ను అంటే ఎప్పుడూ భగవత్ సంబంధము కలిగినటువంటి పరమ పదములో ఉండేటటువంటి స్వామి, వైకుంఠములో ఉన్నటువంటి పరమాత్మ నిత్యులకు ముక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. ఎప్పుడూ అక్కడ ఉంటాడు, ఒకే రూపంలో ఉంటాడు. ఆ పరమాత్మ ఈ మధురలో వచ్చి అవతరించాడండి. అయితే ఈ మధుర ఎలాంటిదట అంటే సిద్ధాశ్రమం అంటారు. ఇక్కడ పరమాత్మ వామనావతారము కూడా ఇక్కడే జరిగిందటండి. అంతకుముందు వామనుడిగా విచ్చేసినటువంటి పరమాత్మ ఈ మధురలోనే జన్మించాడు. తర్వాత శత్రుఘ్నుడు ఇక్కడ లవణుడు అనేటటువంటి ఒక రాక్షసుడిని కూడా సంహరించి ఇక్కడ దీనినే మధురను రాజధానిగా చేసుకొని రాజ్య పరిపాలన చేశాడు. అటువంటి ఆ తర్వాత ఇప్పుడు కృష్ణుడిగా ఇక్కడే అవతరించాడు. అందుకని ఇది గొప్పనైనటువంటి స్థలము అని మన్ను వడమదురై మైందనై అని పొగుడుతున్నారు ఈ స్థలాన్ని. వడమదురై అంటే ఉత్తర మధుర. ఉత్తర మధుర ఏమిటి, దక్షిణ మధుర ఏమిటి అంటే ఉత్తరములో మధురా నగరం ఉన్నది,
కృష్ణుడు జన్మించినటువంటి నగరం అక్కడ. దక్షిణ మధురలో మధురై అంటాం మనం, మధుర మీనాక్షి అమ్మవారు, అక్కడికి సమీపంలో ఉన్నటువంటిది అమ్మ గోదాదేవి అవతరించినటువంటి శ్రీవిల్లిపుత్తూరు. అక్కడి 10-15 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ అంత దూరంలో ఉంటుంది. అటువంటి స్థలంలో అమ్మ గోదాదేవి అయితే ఇది దక్షిణ మధుర. చూడండి, అమ్మ మనకు కన్ఫ్యూజ్ కలగకుండా, మనకు సందేహం రాకుండా మాయనై మన్ను వడమధురై మైందనై అంటూ చెప్పారు. అంటే ఉత్తర మధురలో జన్మించినటువంటి పరమాత్మ అని. మైందనై అంటే నాయకుడు, ఉత్తర మధురకు నాయకుడైనటువంటి వాడా, ఆశ్చర్య గుణచేష్టితములు కలిగినటువంటి వాడా, ఎప్పుడూ భగవత్ సంబంధము కలిగినటువంటి గొప్పనైనటువంటి స్థలమైనటువంటి ఉత్తర మధురకు నిర్వాహకుడా అని సంబోధించి తూయ పెరునీర్ యమునై తురైవనై. ఆ మధురలో యమునా నది కదండి. శ్రీకృష్ణ పరమాత్మ యమునా నదిలో, కృష్ణ పరమాత్మ అసలు మధురలో జన్మించగానే తల్లిదండ్రులకు చెప్పాడు, నన్ను తీసుకుపోయి రేపల్లెలో ఉంచమని. అప్పుడు ఏం చేశాడు వసుదేవుడు, ఒక బుట్టలో పెట్టుకొని, వెంటనే వసుదేవుడి కాళ్ళకు ఉన్నటువంటి సంఖ్యలు కూడా తెగిపోయాయి. వెంటనే పరమాత్మను తీసుకొని యశోదాదేవి దగ్గర చేర్చమంటే వెంటనే తీసుకొని బుట్టలో ఉంచుకొని వెళ్ళిపోతే, ఈ మధుర నగరానికి రేపల్లెకి మధ్యలో యమునా నది పారుతుంది. యమునను దాటితే రేపల్లె దాటాలి. అర్ధరాత్రి వెళుతూ ఉన్నాడు. ఎలా వెళ్ళాలి? అక్కడ ఏమైనా నౌకలు ఉన్నాయా? అప్పుడు ఏమైనా పడవలు ఉన్నాయా? ఏమీ లేవు. కానీ ఒక నమస్కారం చేసుకునేసరికి వెంటనే యమునా నది దారి ఇచ్చిందటండి. వసుదేవుడికి దారి ఇచ్చింది. చక్కగా నడుస్తూ వెళ్ళిపోయాడు. అయితే గోదావరి నది కంటే అందుకే యమునా నది చాలా శ్రేష్టమైనది అంటారు. గోదావరి అప్పుడు సీతమ్మ వారిని రావణాసురుడు తీసుకొని వెళుతూ ఉంటే ప్రార్థించిందట గోదావరి నదిని, అక్కడే ఉంది అమ్మ, నా గురించి మా రాముడికి తెలియజేయమ్మా, అక్కడేదో బంగారు జింక వచ్చింది, అది కావాలని నేను అడగడం వల్ల అక్కడికి వెళ్ళాడు, మా రాముడికి చెప్పండి ఈ రావణాసురుడు నన్ను ఎత్తుకొని పోతున్నాడు అని ఘోషిస్తే కూడా గోదావరి నది ఏమీ చెప్పలేదు. భయపడిపోయింది. ఎందుకు చెప్పలేదంటే రావణాసురుడి గురించి నేను చెప్తే రావణాసురుడు నన్నేం చేస్తాడో, దుర్మార్గుడు అసలే అని భయపడి చెప్పలేదు. కానీ యమునా నది మరి ఇప్పుడు కంసుని రాజ్యంలో ఉంది. అప్పుడు గోదావరి రావణాసురుడి రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ భయపడ్డారు. రావణాసురుడి కోసం దిక్పాలకులే భయపడిపోయారట. మరి ఇప్పుడు మన యమునా నది కంసుడికి ఏం భయపడలేదు. పరమాత్మ ఇక్కడికి విచ్చేసినటువంటి వాడికి దారి నేను ఇస్తాను అని సహకరించిందట. అందుకని గొప్పనైనటువంటిది. తూయ పెరునీర్ యమునై తురైవనే, పరిశుద్ధ జలములు కలిగినటువంటి యమునా నది తీరములో విహరించేవాడా అని కీర్తిస్తున్నారు. ఆయర్ కులత్తినీల్ తోన్రుం మణివిళక్కై, ఈ గోకులంలో వచ్చి అక్కడ నివసిస్తున్నటువంటి పరమాత్మ గోకులాన్ని ప్రకాశింపజేసిన మణిదీపము లాంటివాడు. ఆ కులానికే మణిదీపం. ఏమంటే మన కులములో గొప్పవాడు ఒకటి జన్మిస్తే వాళ్ళు ఏమంటారు? కులము వెలయు వాని గుణము చేత అంటాం కదా. అదేవిధంగా పరమాత్మ గోకులంలో ఒక మణిదీపమై వెలిగాడు. తాయై కుడల్ విళక్కం శైద దామోదరనై, అంతేకాదండి, తల్లి యశోదాదేవి గర్భాన్ని ప్రకాశింపజేసిన దామోదరుని కీర్తిస్తూ ఉన్నారు. దామోదరుడు అనే నామం వచ్చిందండి కృష్ణ పరమాత్మకి. దామోదరుడు అనే నామం ఎలా వచ్చింది? కృష్ణ పరమాత్మ యశోదాదేవి దగ్గర పెరుగుతూ ఉన్నాడు. రేపల్లెలో గోపికలతో గోపాలులతో అందరి ఇంటికి కృష్ణుడికి ఏమంటే ఇష్టం? వెన్న, మీగడ. ఇంట్లో ఉంది కదా బోళ్ళంతా పశు సంపద ఉంది, గో సంపద ఉంది యశోదానందులకు. కానీ పక్కింటి వారి ఇంటిలో ఉన్నటువంటి పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టు అక్కడికి వెళ్ళి వాళ్ళదంతా తీసుకోవడము, వాళ్ళ కుండలు పగలగొట్టడము, ఇవన్నీ అల్లరి పనులు చేస్తూ ఉన్నాడు. వెన్న దొంగ అనే పేరు తెచ్చుకున్నాడండి పాపం. పరాత్పరుడైన శ్రీకృష్ణ పరమాత్మ వెన్న దొంగ అనిపించుకున్నాడు. అందరి ఇంటికి వెళితే గోపికలందరూ ఒకసారి యశోదమ్మ దగ్గరికి వచ్చారట. అమ్మ, మేము ఉండాలా వెళ్ళిపోవాలా? మా ఇంటికి వచ్చి మీ పిల్లవాడు చేసేటటువంటి అల్లరి పనులు ఇవి అని తెలియజేస్తూ ఉన్నారట. మేము అందకుండా, చిన్నపిల్లలకు అందకూడదని, పిల్లులు మొదలైనవి వస్తే అందకూడదని పైన ఉట్టి మీద పెడితే ఆ ఉట్టి దగ్గరికి కూడా ఎక్కి అది అందకపోతే ఓ రోలు వేసుకొని దానిపైన ఓ పీట, ఆ పీట పైన మళ్ళీ ఇంకొక అబ్బాయిని, ఒక పిల్లవాడిని నిల్చోబెట్టి వంగోబెట్టి వాడి మీద అట్లా అందరూ ఎక్కి చివరికి ఆ ఉట్టి అందకపోతే, దానిపైన ఉన్న కుండ అందకపోతే చేతిలో ఉన్నటువంటి వేణువుతోటి ఆ కుండకి తూట ఒనరించి అంటాడు పోతన గారు. తూట ఒనరించి చీరల బట్టి త్రావెదలోదరి అంటారు. అంటే ఇలా దోషిని బట్టి ఆ తూటు చేయగానే, తూట అంటే రంధ్రం, కుండకి రంధ్రం పడిందట వేణువుతో కొట్టగానే. అది దాంట్లో నుండి వస్తున్నటువంటి వెన్న మీగడ పడుతూ ఉంటే ఇలా చీరల బట్టి అంటారు. అంటే దోషిని బట్టి తాగాడు, అందరికీ పంచాడు. ఈ విధంగా
వెన్న దొంగతనం చేయడమే కాక కుండలని పగుల కొడుతున్నాడమ్మా నీ పిల్లవాడు. మేము ఓయమ్మ నీ కుమారుడు, మా ఇళ్లను పాలు పెరుగు మననివ్వడమ్మా, పోయేదమెక్కడికైనను మాయన్నుల సురభులాన మంజులవాణి. అమ్మ నువ్వే ఉండి ఊళ్ళో, నీకే ఉన్నాడా కుమారుడు, మేమందరం వెళ్ళిపోతాం, మా ఆవుల మీద ఒట్టు వేసి చెప్తున్నాము అని గోపస్త్రీలందరూ వచ్చి మొరబెట్టుకున్నారు. యశోదమ్మతో చెప్పుకున్నారు కృష్ణ పరమాత్మ యొక్క అల్లరి గురించి. నమ్ముతుందా అండి తల్లి తన పిల్లవాడు ఇంత అల్లరి చేస్తాడా అని? తల్లి అందరి ముందు ఏమనదు. యశోదమ్మ కూడా ఏమనలేదు. మన కృష్ణ పరమాత్మ వెనకాల తలుపు సందులోంచి పక్కని చూస్తున్నాడు, మెల్లమెల్లగా తొంగి చూస్తున్నాడు. ఏమంటున్నారు అందరూ? అమ్మ అది కాదు, మా ఇంటికి వచ్చి ఏం చేశాడు, మా పిల్ల అక్కడ పడుకుంది, ఒక నులక మంచం వేసుకొని పడుకుందట, ఆ పక్కన కర్రకు ఒక లేగదూడ గట్టబడి ఉంది. పగలు పొద్దంతా ఎప్పుడో ప్రాతకాలంలో నిద్ర మేలుకొని చల్లచిలికి వెన్నమ్ముకొని అట్లా వచ్చి అలసిపోయి ఉండేటటువంటి వాళ్ళు పగలు కొద్దిగా నిద్రిస్తే ఆ సమయంలో వచ్చేసి మా అమ్మాయికి ఆ లేగదూడ అక్కడ ఉంటే దాని తోకకి అమ్మాయి జడకి ముడేసి కట్టాడట. కట్టి ఊరుకున్నాడా? లేదు. ఆ లేగదూడ కట్టుబడి ఉన్నటువంటి లేగదూడ యొక్క తాడు విప్పేశాడు. లేగదూడ ఆగుతుందా? చెంగున ఎగురుతూ పరిగెత్తుతుంది. ఈ పాప కూడా పాపం వెనకాల పడిపోతుంది, కుయ్యో మొర్ర అంటుంది. వెళ్ళి అమ్మాయిని మేము కాపాడుకోగలిగాము. అంతా ఇటువంటి పనులు చేస్తున్నటువంటి మీ పిల్లవాడిని నువ్వు మంచి బుద్ధులు చెప్పుకోవాలి కానీ ఇలా వదిలేస్తారమ్మ ఊరి మీదికి అని ఒప్పడుతున్నారు. యశోదమ్మ చెప్పిందట, అయ్యో చనుకట్టు వదలడు, పొరుగిండ్ల వారి త్రోవ ఎరుగడు, అటువంటి వాడిని మీరు రవ్వసేయందగునే అంటుంది. అయ్యయ్యో ఇన్ని నిందలు మోపుతారమ్మ చిన్న పిల్లవాడిని. అమ్మ నాకు పాలివ్వమ్మ నన్నే అడుగుతాడు, మా ఇంట్లో వెన్నా మిగడ లేదనా మీ ఇంటికి వస్తాడు, బోళ్ళంత పశు సంపద మాకు కూడా ఉంది కదా అని అన్నదట యశోదమ్మ. ఎవరి ఇంటికి అరే పక్కింటికి వెళ్ళరా, పక్కన అత్తమ్మ ఇంటికి వెళ్ళి అని అంటే, అయ్యో వాళ్ళ ఇల్లు ఎక్కడమ్మా అని అడుగుతాడటండి అమాయకంగా. అటువంటి వాడు మా పిల్లవాడు, వాడి మీద మీరు ఇన్ని నిందలు మోపుతున్నారే, ఇది మంచిది కాదమ్మా అని చెప్పిందట. సరే వాళ్ళందరూ అయ్యో ఈమె వినడమే లేదు అని వెళ్ళిపోయారు. తర్వాత ఒకరోజు కృష్ణ పరమాత్మ మన కన్నయ్య పొద్దున్న అమ్మ నాకు పాలు కావాలని సరే అని ప్రొద్దున వెన్న చిలకడమైంది, వెన్న కుండ నిండా ఉంది అట్లా. ఆ తర్వాత పాలేమో పొయ్యి మీద పెట్టింది. ఇంతలో వచ్చి కొంగుబట్టి లాగి అమ్మ నాకు ఇప్పుడు పాలు కావాలి అంటుంటే సరే అని కూర్చొని ఒళ్ళో ఉంచుకొని పాలు ఇస్తోందండి యశోదమ్మ మన కన్నయ్యకి. ఇస్తుంటే ఆ సమయంలో అక్కడ పొయ్యి మీద పెట్టినటువంటి పాలు పొంగేది. ఇక్కడ అయ్యయ్యో పాలు పొంగిపోతున్నాయని పాలు ఇస్తున్నటువంటి పిల్లవాడిని మన కృష్ణుడిని క్రింద దించి వెంటనే లేచి పొయ్యిలో ఉన్న కర్రల పొయ్యి, అప్పుడంతా కట్టెల పొయ్యి కదండి, ఆ కట్టెలు లాగడానికి వెళ్ళింది. కోపం వచ్చిందటండి. పాలు తాగుతుంటే నాకు ఇచ్చే పాలు కాదని పొయ్యిలో పొంగిపోతున్న పాల కోసం పోతావా అని వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక బండను ఏదో కనిపిస్తుంది దాంతో అక్కడ అప్పుడే వెన్న తీసి పెట్టిన స్వచ్ఛమైన వెన్నను పగులు కొట్టేశాడు. ఆ వెన్న కుండని, ఆ వెన్నంతా తీసుకుపోయి బయట కోతులకు వాటికి పెడుతున్నాడు. తల్లి లోపలికి వెళ్ళి పొయ్యి కట్టేసి పొయ్యిలో కర్రలు లాగేసి ఆ నీళ్లపైన కొద్దిగా పాలపైన నీళ్లు చల్లి బయటకు వచ్చి చూసేసరికి ఇది పరిస్థితి. వెన్న కుండలన్నీ పగిలిపోయి ఉన్నాయి. కోపం వచ్చింది యశోదమ్మకి. ఆహా నిజమే, వాళ్ళంతా మొన్న వచ్చి చెప్పిందంతా నిజమే, ఇంత అల్లరి చేస్తున్నావా నువ్వురా, నీ సంగతి చెప్తానని వెంటబడింది ఒక చిన్న కర్ర ముక్క పట్టుకొని. ఎప్పుడూ కొట్టలేదు, కోపడలేదు అమ్మ. కృష్ణ పరమాత్మ యొక్క చిన్న బాలుడైనటువంటి కృష్ణుడి యొక్క చేష్టలను చూసి ఆనందపడ్డది. కానీ ఇన్ని రోజులు ఇప్పుడు కోపం వచ్చిందట. పరిగెత్తింది, దొరకలేదు స్వామి. ముందు పరిగెత్తుతూ ఉన్నాడు, వెనకాల తల్లి పరిగెత్తుకుంటూ వస్తుంది. అలసిపోయింది, చెమట గారుతోంది. అది గ్రహించాడు. అమ్మకి దొరుకుదామనుకున్నాడు, దొరికాడు చేతికి. దొరికిన తర్వాత ఏం చేసింది, ఒక తాడు తెచ్చింది. నేను ఇలా కాదురా, నేను వదిలిపెట్టను ఇవాళ అని తాడు తెచ్చి మన కన్నయ్య బొజ్జ చుట్టూ కట్టేస్తుంది. తాళ్ళు అందలేదటండి. ఒక కొన ఏమో రోలుకి కట్టేసింది, మరొక కొన మన కృష్ణుడి పొట్టకి బొజ్జకంతా కట్టేస్తుంది. 2 అంగుళాలు తగ్గిందట. అలా 2 అంగుళాలు, అయ్యయ్యో ఇంకొంచెం తాడు తెచ్చింది, మళ్ళీ కట్టింది, 2 అంగుళాలు తగ్గింది, మళ్ళీ తెచ్చింది 2 అంగుళాలు. ఇవాళ నేను వదిలిపెట్టేది లేదు, ఉండు ఇక్కడ నిల్చో ఇలా అంటే. అలా 2 అంగుళాలు తగ్గితే మరొక తాడు తెచ్చి ఈ తాడికి ముడి వేయాలి కదా, ఇలా ముడేసింది. అంటే ఇక్కడ ఒక ముడి, ఇక్కడ ఒక ముడి, ఇక్కడ అన్ని ముళ్ళు చిన్న చిన్న తాడు ముక్కలు. అంటే 2 అంగుళాలు తగ్గుతుంటే అనేక ముళ్ళు పడ్డాయి. ఎన్ని ముక్కలు తెచ్చి కడుతుంటే అన్ని ముళ్ళు. ఆ ముళ్ళతో కట్టేసరికి చూశాడు పరమాత్మ, అయ్యయ్యో అమ్మ యశోదమ్మకి అప్పుడన్నా అనిపించాలి కదా, ఇతడు మామూలు వాడు కాదు, ఇదేమిటి మాయ, ఉన్నవాడు చిన్న
చిన్నపిల్లవాడు వాడి బొజ్జకి ఇది అందకపోవడం ఏమిటి ఆలోచించలేదండి కోపంలో. యశోదమ్మ ఆలోచించలేదు. సరే మరి మామూలు బొజ్జ అది, 14 భువన భాండములను కడుపులో ఉంచుకున్నటువంటి బొజ్జ కదా అది. సరే పరమాత్మనే తర్వాత అయ్యో అమ్మ ఇంత కష్టపడుతుంది, సరే లొంగుదాం అనుకొని లొంగిపోయాడు. కట్టించుకున్నాడండి. కట్టేసింది చివరికి, ఎట్లాగైతే కట్టేసి ఇంకా నువ్వు ఇక్కడి నుంచి కదలడానికి వెళ్ళేది, ఇక్కడ ఆడుకో, ఒక 2 బొమ్మలు ఇచ్చేసి కూర్చోబెడితే కొద్దిసేపు ఏడ్చినట్టు చేసి కూర్చున్నాడు మారాన్ చేస్తూ. ఆ తర్వాత అందుకని ఇలా కట్టివేయబడితే ముళ్ళు గడిగినటువంటి తాడుతో బొజ్జను కట్టివేసింది కనుక ఆ ముడుల యొక్క అచ్చంతా పడిందండి. గట్టేస్తుంది కదా, బొజ్జ చుట్టూ అచ్చులు పడిపోయినట్టు. ఆ పడినటువంటి అచ్చుకే పొట్టకన్నీ అచ్చులు పడ్డాయి కనుక దామోదరుడు అనే పేరు కృష్ణ పరమాత్మకి లభించింది అప్పుడు, దామోదరుడు. అదే చెప్తున్నారు ఇక్కడ, తాయై కుడల్ విళక్కం సైద దామోదరనై. యశోద కట్టిన తాటి యొక్క రాపిడి చేత ఏర్పడ్డ మచ్చ ఎప్పుడు కనిపిస్తుందట. దాని చేత కృష్ణుడు దామోదరుడు అనే పేరు వచ్చింది కృష్ణుడికి. అటువంటి అదృష్టవంతురాలు యశోదాదేవి, ఎంత అదృష్టవంతురాలు అండి అని అందరూ కీర్తిస్తూ ఉంటారట. ఎవరికి చిక్కాడండి? చిక్కడు సిరికౌగిలిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతిలతి కావలి చిక్కెనా అతడు చేతన్ తల్లి చేతన్ రోలన్ కదా. ఎవరికి చిక్కనడు? ఎంతో కొన్ని సంవత్సరాలుగా తపస్సు చేస్తూ హే భగవన్ నీ యొక్క దర్శన భాగ్యం కావాలనుకునేటటువంటి యోగులకు మహర్షులకు చిక్కనటువంటి స్వామి ఒక రేపల్లెలో ఒక గొల్ల పడుచు అయినటువంటి యశోదమ్మ చేతికి చిక్కావా, పరాత్పరుడైనటువంటి వేదవేద్యుడైనటువంటి స్వామి అని కీర్తిస్తూ ఉంటారు యశోదమ్మను. తాయై కుడల్ విళక్కం సైద దామోదరనై, దామోదరుడయ్యాడు అందుకని. మనము తర్వాత ప్రతిరోజు పఠిస్తూ ఉంటాం నిత్యాభూష నిగమ శిరసాం నిస్సమోత్తుంగ వార్తా అని. అదేమిటి? గోదా చతుశ్లోకి అని 4 శ్లోకాలలో అద్భుతమైనటువంటి గోదాదేవి యొక్క వైభవాన్ని వర్ణించి చెప్పేటప్పుడు అక్కడ కూడా చెప్పారు. కల్పాదౌ హరిణా స్వయం అనే శ్లోకంలో ఈ 3 విషయాలను తెలియజేశారు. కల్పాదౌ హరిణా స్వయం జనహితం దృష్టేన సర్వాత్మనాం ప్రోక్తం స్వస్య చ కీర్తనం ప్రపదనం స్వస్మై ప్రసూనార్పణం సర్వేషాం ప్రకటం అంటూ. అయితే 3 పనులు చేస్తే పరమాత్మ మనకి సులభుడవుతాడు, మన యొక్క పాపరాశి నశిస్తుంది అని. ఏమిటి అవే చెప్పారు అక్కడ? తూమలర్ తూవి తొజుదు వాయినాలు పాడి మనత్తినాల్సిందిక్కా. ఇవే పనులు. పరమాత్మ నామాన్ని చక్కగా కీర్తించాలి, ధ్యానించాలి, మనసులో అర్చన చెయ్యాలి. ఏమండి ఎవరైనా ఇంకెవరైనా అట్లా చేశారా? ద్రౌపదీదేవి రక్షించబడింది. అదేవిధంగా మనకి గజేంద్ర మోక్షంలో ఏనుగు రక్షించబడ్డాడు. ఎన్ని సంవత్సరాలు, ఒక 1000 సంవత్సరాలు ముసలితో పీడించబడి ఆ తర్వాత చుట్టూ ఉన్నటువంటి మిగతా ఏనుగులు ఏవీ రక్షించలేకపోయాయట. ఆ సమయంలో కదా పరమాత్మ అప్పుడు గుర్తుకొచ్చాడట మన ఖరిరాజుకి. అప్పుడు చెప్పుకున్నాడు కదా, ప్రాణంబుల్ ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చే శ్రమం బయ్యడిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అని. కావవే వరద అన్న తర్వాత అమ్మో నేనే అనుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడట. ఎక్కడ ఉండేవాడు పరమాత్మ ఎక్కడికి వచ్చేసాడు. ఎక్కడ ఉన్న పరమాత్మకు వినిపించింది ఏనుగు యొక్క మొర. మానవుడు కాదు, మహర్షి కాదు, వేదాంగాలు తెలిసినవాడు కాదు, ఒక జంతువు అడవిలో తిరిగేటటువంటి ఏనుగు. ఆ ఏనుగు పిలిస్తే కూడా విచ్చేసి అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబు దాపల మందారవన అక్కడ ఉండేటటువంటి స్వామి ఇక్కడ పరిగెత్తుకుంటూ వచ్చాడండి. అది సౌలభ్యం. పరాత్పరుడైనటువంటి స్వామి, పరతత్వము కలిగినటువంటి స్వామి, వేదవేద్యుడైనటువంటి పరమాత్మ ఈ లోకంలో ఉన్నటువంటి జీవకోటిని రక్షించుటయే నా ధర్మము అని చెప్పినాడు గనక చెప్పినట్టుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు, రక్షించాడు అనే విషయాన్ని వీళ్ళందరూ అర్చించి పూజించి భగవన్నామాన్ని విశ్వాసముతో స్మరించి, పరమాత్మ ఉన్నాడని మొట్టమొదటి విశ్వాసం ఉంటే ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరిపితే విశ్వసించిన వారి దగ్గరికి విచ్చేశాడు, వాళ్ళని కాపాడి రక్షించినటువంటి వాడు అని చెప్తున్నారు ఇందులో. అందుకని మనమేమీ భయపడవలసిన అవసరం లేదు. మనకు కూడా పాపాలు ఉన్నాయండి. మన వెనకాల ఏముందట? ఒక పెద్ద ఆస్తి, ధనము. అంటే ధనరాశిలాగా కూడబెట్టుకున్నది ఏమిటి అట అంటే ధనం కాదు, మనం కూడబెట్టుకున్నది ఏమిటంటే పాపరాశి. ఆ పాపరాశి తొలగడానికే ఇన్ని కష్టాలు. మనం ఇప్పుడు కష్టాలు కాదండి ఇవన్నీ. పాపరాశి తొలగడానికి భగవంతుని యందు భక్తి కలిగి ఉంటే ఆ భగవంతుడే ఒక సదాచార్యుని చూపిస్తాడు. ఆ సదాచార్యుని ద్వారా మనకు పరమాత్మ అందించినటువంటి సకల వేద సారమైనటువంటి రామాయణ భారత భాగవతాలు, అదేవిధంగా అందులో చెప్పబడినటువంటి విషయాలు, ఆ తర్వాత గోదాదేవి చెప్పినటువంటి తిరుప్పావై కానీ,
సకల ఉపనిషత్ సారం అండి ఇది. 30 పాటలలో 32 ఉపనిషత్ విద్యలు ఉన్నాయి. 32 ఉపనిషత్తుల యొక్క సారాంశం అంతా ఉందట, రంగరించి ఇచ్చింది అమ్మ. ఇవన్నీ విషయాలు మనకు చెప్పగలిగినటువంటి సదాచార్యుడు లభిస్తాడు. ఇది మన పూర్వజన్మ సుకృత ఫలం. ఎందుకు లభించారంటే మనం భక్తితో ఉన్నాం కనుక మనకు సదాచార్యులు లభించారు. ఇవన్నీ విషయాలు చెప్పారు. ధనుర్మాస వ్రతం చేసుకోమన్నారు కనుక ఇవన్నీ మనం చేసుకుంటూ ఉన్నాం. ఇదే విషయాన్ని వాయినాలు పాడి మన తినాల్సిందిక్క అంటూ మనసులో అర్చించండి, ధ్యానించండి, పుష్పములను సమర్పించండి అని తెలియజేశారు. ఇవన్నీ చేస్తే ఏమవుతుంది అంటే మన పాపరాశి నశిస్తుంది. ఎలా నశిస్తుందో చెప్తూ ఉన్నారు. పోయప్పిళయం పుగుదురువా నిండ్రనవం తీనిల్ తూషాగుం. ముందు చేసినటువంటి పాపాలు ఉంటాయి, రాబోయే పాపాలు కూడా ఉంటాయటండి. సంచిత పాపములు, ఆగామి పాపములు అంటారు. మరి ఇప్పుడు కూడా ఉంటాయి పాపాలు. ఇప్పుడు ఉండవా? ఉంటాయి. ఇవి ప్రారబ్ధములు అంటారు. ఎందుకంటే మనం ఏం పాపం ఏం చేయడం లేదండి. నేను ఎవరిని హింసించడం లేదు, నేను ఏ ప్రాణిని చంపడం లేదు. ఒక నీళ్ళలో చీమ పడినా కూడా దాన్ని తీసి రక్షిస్తున్నాను. సరే, బాగానే ఉంది. మనకు తెలిసి ఇవన్నీ చేస్తున్నాం, బాగుంది. తెలియకుండా కూడా కొన్నిటిని జీవహింస చేస్తుంటాము, తెలిసి జీవహింస చేస్తాము. మన ఇంట్లో చిన్నపిల్లలు వాళ్ళ దగ్గరకు ఒక తేలు వచ్చింది అనుకోండి, లేదా ఒక జెర్రీ లాంటిది వచ్చింది. ఏం చేస్తున్నాం? అయ్యయ్యో చిన్నపిల్లవాడు ఉన్నాడు ఇక్కడ అని తీసేసుకొని దాన్ని వెంటనే చంపి పారేస్తున్నాం. ఇది తెలిసి చేసిన పాపం. తెలియక చేసే పనులు. పండగ వస్తుందండి, ఇల్లంతా సర్దుకోవాలి, ఇల్లంతా బూజు వస్తుంది, బూజు కర్ర తీసుకొని అంతా దులుపుతూ ఉన్నాం. దాంట్లో కూడా జీవి ఉంది కదా, సూక్ష్మజీవి, అది నశిస్తుంది. అది కష్టపడి కట్టుకున్న ఇంటినే కూల్చివేస్తున్నాం. మహాపాపం. ఇలా ఈ సంసారులు, కుటుంబీకులు, గృహస్థులు అన్నటువంటి వాళ్ళు చేసే పనులలో తెలిసి తెలియక అనేకమైనటువంటి హింసా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవే పాపములుగా మన వెనకాల వస్తున్నాయి. ఇప్పుడు చేసినవి కాదు, కొన్ని కోట్ల జన్మలు అయిపోయినాయి మనవి. ఆ కోట్ల జన్మల నుండి మన వెనుక వస్తున్న పాపరాశి అంతా తొలగిపోవాలంటే మానవ జన్మ ఉత్తమమైనది. ఏ జన్మలో ఇంతటి సౌకర్యము లేదు. 2 చేతులు జోడించి హే భగవన్ నీవే తప్ప ఇతఃపరం బెరుగా అని విశ్వసించి నమస్కరిస్తే గత పాపములన్నీ నశిస్తాయి. రాబోయే పాపాలు మనకు అంటవు. ప్రస్తుతము ఆ పని మనం చేద్దామని చెప్పి పరమాత్మ యొక్క నామాన్ని పాడదాం, మనసులో ధ్యానిద్దాం, విశ్వసిద్దాం అని చెప్పి ఇవి పాటిస్తే పోయప్పిళయం పుగుదురువానిలను తీనిల్ తూషాగం. అవి ఏం చేస్తే ఎలా పోతాయి పాపాలు చెప్తున్నారు. ఒక దూది ఉందనుకోండి, అగ్నికణములో దూదిని వేసేస్తే వెంటనే మాయమైపోతుంది. ఎలా మాయమైపోతుంది? దానికి సంబంధించినటువంటి దానికి సంబంధించిన బూడిద కానీ దాని నుసి కానీ ఏది మిగలదు. ఎలా మాయమైపోతుందో అదేవిధంగా భగవన్నామాన్ని మనము మనసులో విశ్వసించి స్మరిస్తే మన పాపరాశి అంతా దగ్ధమైపోతుంది, పటాపంచలైపోతుంది. అందుకని చెప్పు అంటున్నారు. పోయప్పిళయం పుగుదురువా నిండ్రనం తీనిల్ తూషాగుం చెప్పు ఏలోర్ ఎంబావై. అందుకని భగవన్నామాన్ని స్మరించు. ఓ మాయావి, ఓ మధురానాయక, యమునా తీర విహారి, నందవ్రజ మంగళదీపమా, యశోదాగర్భ ప్రకాశమా, దామోదరా అని కీర్తిస్తే చాలు. హే గోపాలక, హే కృపాజలనిధే, హే సింధు కన్యాపతే అంటూ కీర్తిస్తే చాలు. నందలాల నవనిత చోర నటవరలాల గోపాల దేవకి వసుదేవ కుమార దేవదేవ గోపాల అని కీర్తిద్దాము అని చెప్తున్నారు. ఇదే పాశురము విశేషమైనటువంటి పాశురం అండి. మనకన్ని 30 పాటలు కూడా 30 పాశురాలు కూడా ఏ పాశురానికి ఆ పాశురం చాలా విశేషమైనదే. మన యొక్క అభీష్టములు అన్నిటినీ నెరవేర్చేటటువంటి విశేష పాశురం ఈరోజు 5వ పాశురం. మాయనై మన్ను వడమధురై మైందనై. వ్యాపారంలో నష్టం వచ్చిందన్నా, కుటుంబంలో భార్యాభర్తల సఖ్యత కావాలన్నా, పిల్లలకి చక్కని చదువు కావాలన్నా, ఉద్యోగం రావాలని, సకలం అండి ఏది కావాలని కోరుకుంటారో ఈ పాశురాన్ని 21 సార్లు కానీ, లేదండి నేను 108 సార్లు చేయగలుగుతానంటే 108 సార్లు కానీ చదువుకొని నైవేద్యం పొంగలి ప్రసాదము, వెన్ననో మీగడనో ప్రసాదం పెట్టేస్తే కోరిన అభీష్టములన్నీ నెరవేరును. అటువంటి ఘటనా సమర్థుడైనటువంటి పరమాత్మను పాడాలి, పూజలు చేయాలి, భజనలు చేయాలి. అందరూ కలిసి భజనలు చేసితే ఎందుకు రాడే మాధవుడు. తాళం అని అందరూ భజన చేసే చోట నేను ఉంటానని చెప్పుకున్నాడండి నారద మహర్షికి శ్రీమన్నారాయణుడు. ఎత్ర మమ భక్తాహ గాయంతి తత్ర తిష్టామి నారద. నా భక్తులందరూ ఎక్కడైతే గానం చేస్తారో నా గురించి అక్కడ నేను ఉంటాను అని చెప్పుకున్నాడు. ఆ విధంగా
ఇదే విషయాన్ని యమునా తీర విహారి అయినటువంటి మధురా నగర పాలకుడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అటు పరత్వాన్ని ఇటు సౌలభ్య గుణాన్ని రెండింటినీ ప్రదర్శించి మన యందు కృప కలిగి ఉంటాడు కనుక అతని నామాన్ని మనం కీర్తిద్దాం అని అమ్మ గోదాదేవి పాశ్రంలో తెలియజేశారు. అదేవిధంగా వాళ్ళు పాడుతూ ఉన్నారు. యజుర్వేదంలో ఇదే విషయాన్ని తెలియజేసినట్టుగా బహుర్వై భవతో భ్రాతృవ్యో భవతీవ ఖలు మాయావి ఇంద్రో మాయాభి పురురూపయ్యతే అన్నట్లుగా కృష్ణుడికి ఈ పని చేతనవుతుంది, ఈ పని చేత కాదనేది లేదండి. అందుకనే కదా ఘటనా సమర్థుడు అన్నారు. గురువుగారి దగ్గర శిష్యరికం చేశాడు మన కృష్ణ పరమాత్మ కూడా. గురువుగారు ఎవరు? సాందీపని మహర్షి విద్యనంతా సంపూర్ణమైపోయిన తర్వాత గురుదక్షిణ ఏం కావాలి గురువు గారు అన్నారు. ఏమొద్దు నాయన, నువ్వు చక్కగా చదువుకొని నేను నేర్పించిన ఆ విద్యని 10 మందికి పంచితే చాలు, గురువులు ఇదే చెప్తారు అంటే, లేదు నేను ఏదైనా ఇస్తాను, మీరు అడగాల్సింది అన్నాడు. అంటే అప్పుడు గురు పత్ని ఒక విషయం చెప్పిందట. అయ్యో, నా కుమారుడు ఉండేవాడు, వాడు 6 సంవత్సరాల వయసు అప్పుడు పదం పదించాడు, అక్కడ ఒక తటాకంలోకి వెళ్ళాడు, మళ్ళీ రాలేదు, వాడిని తెచ్చిస్తావా నాయన? తప్పనిసరిగా తెచ్చిస్తానన్నాడట. వెళ్ళాడు, ఆ తటాకంలోనికి వెళ్ళి పాతాళలోకం దాకా వెళ్ళి ఆ పిల్లవాడిని తీసుకొని ఇచ్చాడండి. తేగలమా మనం? అంటే మనము చేయలేనటువంటి పనులను కూడా పరమాత్మ అప్పుడు కృష్ణ పరమాత్మ సాధించి చూపించాడు. అందుకనే ఘటన సమర్థుడు. అదేవిధంగా జరాసంధుడు మధురా నగరం మీదకి 18 సార్లు దండెత్తి వచ్చాడండి. ఎలా వచ్చేవాడు? ఆ 18 సార్లు కూడా కృష్ణుడి మీదకి దండెత్తి వచ్చాడు. 24 అక్షౌహిణీల సైన్యంతో వచ్చేవాడు వచ్చినప్పుడల్లా. సరే, వాళ్ళందరినీ కృష్ణ పరమాత్మ అందరినీ సంహరించేశాడు. మధురా నగరం నిండా గుట్టలుగా పేరుకొని పోయింది, మొత్తం శవాల కుప్పలైపోయింది. సరే, ఎట్లయినా నా మధురా నగర ప్రజలను నేను కాపాడుకోవాలి అనుకున్నటువంటి పరమాత్మ కృష్ణుడు ఏం చేశాడంటే గరుత్మంతుడిని పిలిచాడండి. గరుత్మంతుడిని పిలవగానే వచ్చేశాడు. గరుత్మంతుడికి విషయం తెలియజేయగానే వీళ్ళని రక్షించాలనగానే అక్కడ సముద్రంలో నగరాన్ని నిర్మించాడండి. అదే ద్వారకా నగరం సముద్రంలో నిర్మించాడు. విచిత్రం ఏంటంటే తెల్లవారి ఈ మధురా నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెల్లవారి నిద్ర మేల్కొనేసరికి ఎక్కడున్నారు అంటే ఆ సముద్ర గర్భములో ఉన్నటువంటి కొత్తగా నిర్మింపబడినటువంటి మధురా నగరంలో ఉన్నారు. ఇది కదా ఘటనా సమర్థత అంటే. అటువంటి ప్రజలను రక్షించడానికి వీడిని అంటే జరాసంధునే చంపవచ్చు కదండి, అన్నిసార్లు దండెత్తుతుంటే అని మనకు ఒక సందేహం వస్తుంది. అయితే ఎవరి చేత ఎప్పుడు ఏ సమయంలో మరణించాలనేది వాడికి రాసి పెట్టి ఉంటుంది కదా. ఈ జరాసంధుడికి మరణం ఎవరి చేత ఉంది? భీముడి చేత రాసి పెట్టబడు. కృష్ణుడు ఎలా చంపుతాడు? చంపలేదు. అందుకని అది ఆ కృష్ణుడి యొక్క ఇంత వైభవమైనటువంటి చరిత్రను గానం చేస్తూ మన అమ్మ గోదమ్మ తల్లి కృష్ణ పరమాత్మను స్మరిస్తూ దామోదర నామాన్ని స్మరిస్తూ ఈరోజు విశేషంగా మాయనై మన్ను వడమదురై మైందనై అని పాశ్రం చెప్పి రేపటి నుంచి అసలు వ్రతం ప్రారంభం. ఇప్పటి వరకు ఉపోద్ఘాతం అవుతుంది. రేపటి నుంచి 10 మంది గోపికలు, ఇంకా ఎవరు రాలేదని 25 లక్షల మంది గోపికలు వచ్చేసారట. దాంట్లో 10 మంది తగ్గారటండి. చూడండి అందరితో ఎంత మంచిగా కలిసిమెలిసి ఉంటుందో అమ్మ. అయ్యయ్యో 10 మంది రాలేదా, పదండి వాళ్ళని కూడా లేపుదామని రేపటి నుంచి ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్ళి 10 మందిని నిద్ర మేల్కొల్పుతారు. ఆ విశేషాలు రేపు చెప్పుకుందాం. ఈనాటి పాశ్రాన్ని ఒకసారి అనుసంధానం చేసుకొని తర్వాత కార్యక్రమంలోకి వెళదాం. మాయనై మన్ను వడమదురై మైందనై தூய பெருநீரியமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித்தழுது வாய்நாள் பாடி மனத்தினால் சிந்திக்கா போய புகுதுருவா நின்றனவும் தீனில் தூஷாகும் செப்பேலோரெம்பாவாய் नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्थ्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां सृजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः. जय श्रीमन्नारायण.